రియల్ ఎస్టేట్ ఫర్ బిగినర్స్. చాలా వరకు కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వద్దామన్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే ఎగ్జిస్టింగ్ సెగ్మెంట్ ఫార్మా, సాఫ్ట్వేర్, ఐటీ నుండి షిఫ్ట్ అవ్వాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండదు, మార్కెట్లో సరైన నాలెడ్జ్ దొరకదు. చాలామంది గూగుల్ చదువు లేకపోతే వాట్సాప్ మన చాట్ జీపీటీ వెళ్ళిపోతారు. బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్గా మీకు తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక మంచి రెప్యూటెడ్ స్టాండర్డ్ బిల్డర్ దగ్గర జాయిన్ అయ్యి ఒక 10 years 15 years మార్కెట్లో ఉన్నవాళ్ళు, ప్రాజెక్ట్స్ ట్రాక్ రికార్డ్ బాగున్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. ఇది మీ అంతా మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఎక్కువ కనిపిస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, చాలాసార్లు మనం ఇన్వెస్టర్స్ ఉంటూ బయర్లు మాట్లాడినప్పుడు ఎవరు ఉంటారు, ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ రకాలు ఎన్నో చూద్దామండి. ఇన్వెస్ట్మెంట్ రకాలు ఏంటంటే డెఫినెట్గా యూ హ్యావ్ ఎన్పిఎస్, పీపీఎఫ్, గోల్డ్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రకాలు ఉన్నాయండి. అగ్రికల్చర్లో పెట్టేది వేరు, కమర్షియల్లో పెట్టేది వేరు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రకాలు ఎన్ని ఉన్నాయండి, ఎన్ని టైప్స్ ఉన్నాయండి, ఇది సెగ్మెంట్స్ చెప్పాను. రకాలు ఏంటంటే ఫస్ట్ పర్పస్ ఏంటంటే మనం ఉండడానికి క్యాప్టివ్ కన్జంప్షన్, ఫస్ట్ పర్పస్ కొనుక్కోవడానికి మనం ఉండడానికి. రెండోది ట్రేడింగ్, స్పెక్యులేషన్ అంటాం. స్పెక్యులేషన్ ట్రేడింగ్ అన్నా మనం కొని 3 నెలలు 6 నెలలు ఉంచుకొని, లేకపోతే 1 year 2 years ఉంచుకొని అమ్మేస్తున్నాం లాభానికి. అంటే మన పేరుని రిజిస్టర్ కాదు, ఆల్రెడీ అక్కడ మనం వేరే బయర్ని ఎత్తుకొని ఆయన పేరు డైరెక్ట్ రిజిస్టర్ చేసి మనం ప్రాఫిట్ గ్యాప్ 20-30% తీసుకొని తీసుకుంటాం. అది రెండోది. మూడోది ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టినదానికి ఎంత పర్సంటేజ్ వస్తుంది. రెసిడెన్షియల్ అంటే జనరల్గా 2.5 to 3% వస్తుంది, కమర్షియల్ అంటే 6 to 7, 6 to 8% పర్ యానం వస్తుంది. ప్లస్ ప్యారలల్గా కూడా ప్రాపర్టీ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టేది ఇన్వెస్ట్మెంట్, అన్నిటికంటే ఎక్కువ లాభం అన్నింటిలో వచ్చే కన్సిస్టెంట్గా లాభం వచ్చేది రియల్ ఎస్టేట్. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా, బట్ ప్రూవెన్ రికార్డ్ ఫర్ లాస్ట్ 50 years చూసుకుంటే అది ఇంపార్టెంట్. ఎప్పుడో జూబ్లీ హిల్స్ 5 రూపాయలు పెట్టి లేఅవుట్ వేసినట్టు కొంటే ఈరోజు 3.5 లక్షలు 4 లక్షలు అమ్ముతున్నారు. అంటే 5 రూపాయలు ఎంత పెరిగిందని మీకు ఎన్ని రెట్లు పెరిగింది, ఎన్ని వందల రెట్లు పెరిగింది మీకు అర్థమవుతుంది. తర్వాత చాలా వరకు నేను తెలుసుకుంది ఏంటంటే, మనం కస్టమర్స్ ఎత్తుకుంటాం, కస్టమర్సే మనల్ని ఎత్తుకుంటాం. మీరు సరైన ఏజెంట్ ఉండి, క్వాలిటీ ఏజెంట్ ట్రాక్ రికార్డ్ ఉంటే కనుక మీరు డెఫినెట్గా మిమ్మల్ని ఎత్తుకుంటూ కస్టమర్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అంతకుముందు ఒక కంపెనీకి పనిచేసామని గూగుల్ రివ్యూస్ ఉండేవి. ఎవరైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ కస్టమర్ లేటెస్ట్ టెక్నాలజీ వాడి వెబ్సైట్కి వెళ్తే మిగతా వాళ్ళతో పాటు నాకు కూడా ఉండేవి, నాకు కొద్దిగా ఎక్కువ ఉండేవి. ఆ రివ్యూస్ చేసి మా నెంబర్స్ కూడా అక్కడ డిస్ప్లే చేసేవారు. వెబ్సైట్కి వెళ్ళి పేరు కనుక్కొని మాకు ఫోన్ చేసి చాలా బిజినెస్ వచ్చింది. బికాస్ ట్రాక్ రికార్డ్ ది కస్టమర్స్ వర్ మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ హ్యాపీ కస్టమర్స్. అంటే హ్యాపీ కస్టమర్స్ అంటే మీకు అర్థమవుతుందండి, ఫుల్లీ సాటిస్ఫైడ్ కస్టమర్. లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. అందుకని నేను ఏమంటే కస్టమర్స్ మన ఎదుగుతాను. కస్టమర్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడు మ్యాజిక్ బ్రిక్స్లో 99 acres ఆన్లైన్ పోర్టల్ చూస్తే అక్కడ ఓనర్ పిచ్ చేస్తాడు, కస్టమర్ కూడా పిచ్ చేస్తాడు, ఏజెంట్ కూడా పిచ్ చేస్తాడు. అంటే కస్టమర్ ఆల్రెడీ చెప్తున్నాడు నాకు ఈ ప్రాపర్టీ కావాలి. మీరు ఏదైనా ప్రాపర్టీ అడ్వైజ్ చేస్తే దాన్ని క్లిక్ చేసి మీకు నెంబర్ వస్తుంది, మీరు ఫాలో అవ్వాలి. అంటే చాలా వరకు ఒక డైరెక్షన్ ఏజెంట్స్ కస్టమర్ ఎదుగు, బట్ నేను అన్ని కస్టమర్స్ ఎదుర్కొని వస్తారు. ఆ విధంగా మీ ఏజెంట్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే మనం వీ షుడ్ హ్యావ్ ఎ లిజనింగ్ స్కిల్. లిజనింగ్ స్కిల్ లేకపోతే ఫెయిల్ అవుతాం రియల్ ఎస్టేట్లో. మనమే మొత్తం మాట్లాడు 95%, మనం 105% ఆ డీల్ కాదు ప్రాబ్లం. ఆయన ఒక కస్టమర్ వచ్చాడంటే మనం వీ షుడ్ కీప్ అవర్ లెగ్స్ ఇన్ ది కస్టమర్ షూస్. అంటే కస్టమర్ షూస్లో పెట్టినప్పుడు నేను బయ్యర్ అయితే కనుక, ఇన్వెస్టర్ కానీ ఈ ప్రాపర్టీ కొంటానా, కొంటే ఎందుకు కొంటాను, దీని ప్లస్ ఏంటి, దీనికి మైనస్ ఏంటి అనేది చాలా వరకు ఉండాలండి. ఇంకోటి బిజినెస్ సక్సెస్ కావాలి కొత్త వాళ్ళంటే లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు యూఎస్లో. లైసెన్స్డ్ బ్రోకర్ అంటే వాళ్ళు రియాల్టర్ కానీ ఏజెంట్ కానీ రకరకాలని మన ఇండియాలో ఒకటేలా చూస్తారు. వాళ్ళకి కంపల్సరీ గవర్నమెంట్ లైసెన్స్ ఉండాలి. మన గవర్నమెంట్ లైసెన్స్ ముందు 2017 1st January నుండి రేరా అనే బాడీ కనిపెట్టారండి, ఇంట్రడ్యూస్ చేశారు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ బాడీ, దాని అఫిలియేటెడ్ బాడీ స్టేట్ గవర్నమెంట్. సో వీళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రేరా లైసెన్స్ తీసుకుంటే యూఆర్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు మనం ఒక ఇంజనీర్ కానీ, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, అదే ఒక ఏదైనా సెగ్మెంట్కి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్, బ్యాంక్ మేనేజర్ కానీ,
డాక్టర్ కానీ లాయర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే